నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ పనిచేస్తుందని చెప్పేసి వార్తల్లో మనం ఎప్పటి నుంచో వింటూనే. కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో ఐపాక్ నుంచి, అది చూసిన తర్వాత నిజంగానే ఐపాక్ జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా పనిచేస్తుందా అనేటువంటి డౌట్ని క్రియేట్ చేస్తోంది. సో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వేని కనుక చూసుకున్నట్లయితే రిజల్ట్స్ని బేస్ చేసుకుని నిజంగానే పనిచేస్తున్న ఐపాక్స్ జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా అని చెప్పి అనిపిస్తుంది. ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. సో ఆ రిజల్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే భయం వేస్తుంది, యాక్చువల్లీ సంతోషపడకుండా. అంటే జగన్మోహన్ రెడ్డికి 35 నుంచి 40 స్థానాలు, అంతే 45 లేకపోతే. అలాగే టీడీపీ జనసేన కూటమికి 140 నుంచి 145 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఐపాక్ లేటెస్ట్ సర్వే రిజల్ట్స్ చెబుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు మీకు ఏంటంటే రెగ్యులర్గా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. అవును, అది బయటకు వచ్చినా రాకపోయినా ఇలాగా సర్వే లీక్ చేస్తారు. ఒక్కొక్కసారి మూడు ఎలా ఉందో చర్చ ఎలా జరుగుతుందని. అయితే వాస్తవ పరిస్థితులు ఈ సర్వేలకి భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ కింద వస్తుంది, ఇంకో సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగున్నట్టు వస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగోలేదని వచ్చింది అనుకోండి, మళ్ళీ అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి బాగుందని కూడా ఫేక్ ఇంట్లో ఉండేసి పంపిస్తారు, సర్వే చేసినా చేయకపోయినా. ఇలాగా కానీ వాస్తవ పరిస్థితి మనం ఆలోచిద్దాం. ఏ సర్వే అయినా ఎవడన్నా ఎందుకు అలా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సర్వే చేస్తారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ అంటే అట్టడుగు స్థాయిలో బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఏదైతే అందుకుంటున్నారో, డబ్బులు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళలో కొంత సానుకూలత ఖచ్చితంగా అతనికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడెలా పోతే మాకెందుకు, అమరావతి ఉంటే ఏంటి మాకు పోతే ఏంటి, పోలవరం వచ్చినా రాకపోయినా అడిగేం పొలం లేదు కదా, అడిగేం పొలం ఉండదు, నీళ్ళు రావు, కియా మోటార్స్ వస్తే ఏంటి రాకపోతే ఆడికి ఉద్యోగాలు అందులో అవసరం లేదు, నా డబ్బులు నాకు వస్తున్నాయి కదా, నా కూలి పని నాకు అవుతుంది కదా, ఊరికి డబ్బులు ఎత్తనాడు కదా అనుకుంటున్నారు. ఖర్చు అంటే ఎప్పుడు అందరికి పెరిగినట్టు నాకు పెరిగినాయి. ఇప్పుడు పెట్రోల్ నీకు నాకు ఒకటి రేటు కదా, కానీ నీకు 18,000 రావట్లేదు, నాకు వస్తున్నాయి కదా అమ్మఒడి, ఇలాగ ఆలోచిస్తారు వాళ్ళు. కాబట్టి ఒక 20-25% ఓటింగ్ ఆయన కల్లా సాలిడ్గా ఉంటుంది. అలాంటిది వాళ్ళు ప్లస్ ఆ కులము, వాళ్ళ మీద అభిమానులు, ఆ పార్టీకి ఒక 30% వరకు గ్యారంటీగా ఉంటారు. వాళ్ళు మీకు ఏ సర్వే చేసినా చెప్తారు. సపోజ్ అందరూ వాళ్ళే తగిలారు అనుకో, మీకు వెళ్ళినప్పుడు అందరూ బాగుందంటారు, 100% వచ్చింది అనుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, మీరు మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 151 సీట్లు వచ్చినప్పుడు అతనికి 1,53,00,000 ఓట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా ఓడిపోయారు, 23 సీట్లు మాత్రమే వచ్చినాయి అన్నప్పుడు ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 1,23,00,000 వచ్చినాయి. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం 30 లక్షల ఓట్లు. అతనికి 51% వచ్చింది, వీళ్ళకి 49.8 వచ్చింది. ఇది పరిస్థితి. 49% వీళ్ళకి, 40% వీళ్ళకి వస్తే 51% వాళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి 7, 8, 2 అలా ఏదో వచ్చినాయి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందా, నీకు ఎవరన్నా చెప్పాలా? బాగుందో బాగుందో నీకు ఎవరు చెప్తాడు? మీకు కళ్ళ ముందు కనపట్లేదా? రాజధాని నేను అమరావతి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, దీన్ని కడతా అన్నాడు, కట్టలేదు, పచ్చిమోసం చేశాడా? 3 రాజధానులు అన్నాడు, కట్టాడా? కట్టలేకపోయాడు కదా. కనీసం తన మకాం కూడా మార్చలేకపోయాడు కదా. నువ్వు మకాం మారితే ఎవడొద్దంటాడు? నీ క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టుకుంటే ఎవడొద్దంటాడు? సీఎం ఎక్కడ ఉంటే సీఎంఓ అక్కడే ఉంటుంది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఎవరు వైజాగ్ రాజధాని అనుకున్నప్పుడు కోర్టులో ఎలాగున్నాగా నువ్వు వెళ్ళిపో అక్కడే ఉండు, చచ్చినట్టు వాళ్ళే అక్కడికి వస్తారు కదా. అంటే నీది ఊరికే మాట చెప్పి ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం, వీళ్ళు ఎలాగ అడ్డుకుంటారు కాబట్టి, అది వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి వెళ్ళలేకపోయినని చెప్పుకోవడం నీ ఉద్దేశం. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి అక్కడ ఉన్న మీ భూములు అమ్ము తప్పడం మీ ఆలోచన. అది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. కర్నూలు న్యాయ రాజధాని నువ్వు ఎలా కడతావు? సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండాలి, హైకోర్టు, కోర్టు న్యాయస్థానాలు తేల్చాలి, నువ్వు కాదు తేల్చింది. అంటే నీ చేతిలో లేదని నువ్వు ఎలాగ హామీ ఇస్తావు? ఓ బెంచ్ పెట్టగలవు, అంతేగాని హైకోర్టుని తీసి ఆల్రెడీ కట్టేసి అక్కడ రన్ అవుతుందని ఎలా తీసుకెళ్ళి పెట్టగలవు? ఇలాంటి కొన్ని అసంబద్ధమైన వాదనలో దుర్మార్గమైన ఆలోచనలు చేశాడు. అక్కడ ప్రజల్ని మానసికంగా వేధించడం, ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారిని
మైండ్ గేమ్ ఆడి అది మానసికంగా హింస పెట్టడం అనేటువంటి మీ ఆలోచన అది స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టే మీరు ఆ రోడ్లు తవ్వుకెళ్ళిపోయేలా చేశారు, పిచ్చి మొక్కలు మొలిపించారు, ఆ బిల్డింగ్లో ఉన్న వాటిని నిరుపయోగం చేశారు. ఇదంతా కూడా మీ ఇంటెన్షన్ అర్థమవుతుంది. అంటే నువ్వు డిజాస్టర్, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నీ బుద్ధి వక్రం అనేటువంటిది అర్థమైంది. పోలవరం దాన్ని పూర్తి చేస్తే ప్రజలకు మేలు జరుగుద్ది, కరెంటు జల విద్యుత్ వస్తుంది, వైజాగ్ నీ తాగునీళ్ళు వస్తాయి, నీ చేతిలో పని ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు, చేసిన వాళ్ళు చేయనిస్తే 70% పైన అయిపోయింది, నువ్వు పూర్తి చేసేది తొందరగా అని చెప్పి పూర్తి చేయించేస్తే ఆ పేరు నీకే వచ్చింది కదా. కానీ దాన్ని నువ్వు చెడగొట్టాలనుకున్నావు, ఏదైనా విధ్వంసం చేయాలనుకున్నావు. ప్రతిపక్ష పార్టీల మీద పగ తీర్చుకోవడం, వాళ్ళు వేధించడం అంటే సహజంగా రాజకీయ పార్టీలు మీకున్న విపరీత బుద్ధి వల్ల చెత్త చేయొచ్చు. కానీ ప్రజలు ఏం తప్పు చేశారు? వాళ్ళందరినీ ఈ చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను వేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నువ్వు హామీలు ఇచ్చు చేస్తున్నావు, అమరావతి నువ్వు డెవలప్ చేస్తుంటే పెట్టుబడి ఆదాయం పెరిగితే దాంతో వాళ్ళు కట్టొచ్చు కదా. నువ్వు అప్పులు చేసి ముంచేయాల్సిన అవసరం ఉంది. మద్యం వ్యాపారంలో నీ సొంత సొమ్మ అంత అడ్డగోలుగా దుబ్బేయటం ఎందుకు? ఆ ఉన్న బ్రాండ్లు నీ ద్వారా అమ్ము, పోని దాన్ని డిజిటల్ పేమెంట్లు చేయించుకో, పారదర్శకంగా ఉండు, అవినీతి కూడా పద్ధతిగా చెయ్యి. నువ్వు అడ్డగోలుగా చేయటం ఎందుకు? అవకాశం ఉంది కదా. ఇసుక నువ్వు ఎందుకు ఆపేయాలి? వాళ్ళందరూ కడుపు కొట్టడం ఎందుకు? ఆల్రెడీ ఆ ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది, నీకేంటి నొప్పి ఇవ్వడానికి ఫ్రీగానే? ఇలాగా కొన్ని విషయాల్లో అతను అందరికీ దూరం అయ్యాడు. దళితుల మీద దాడులు, ఈ నాయకులు రెచ్చిపోవటం, ఒక రకంగా పైశాచిక ప్రవృత్తి అలవాటు అధికారులు పట్టుకో నీ చేతిలో ఉన్నారు వాళ్ళు, కానీ ప్రజల చేతిలో లేరు. వాళ్ళు ప్రజల చేతిలో ఉండాలి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి. నీకు బాధ్యులుగా ఉండి నీకు పని చేస్తున్నారు తప్ప ప్రజలకు పని చేయడం, ప్రజలు పీడించి తింటున్నారు అధికారులు అందరూ కూడా, పోలీసులు అన్ని యంత్రాంగాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి వీళ్ళు లంచాలు తీసుకుంటలేదు, వాలంటీర్లు వచ్చి పని చేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు తీసుకోరు? చిన్న చిన్న పనులకు లంచాలు ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వాల్సిన పనులు అవుతాయి. ఇలాగా మీకు ఆయనకి మద్దతు ఇచ్చి కూడా 30% ఉంటే, ఆయన వ్యతిరేకించి కూడా 30% ఉంటారు, మధ్యలో 40% ఉన్నారు. వాళ్ళు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఎలైట్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చచ్చిన అతను ఓటేరు. టీడీపీకో 30, ఇతనికో 30 సాలిడ్గా ఉంటారు. మిగతా 40% వాళ్ళే బీజేపీ పంచుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు పంచుకోవాలి. ఇలా రకరకాలుగా పంచుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకునే వాళ్ళు. కాబట్టి ఇతను పరిపాలన మనం ఎవరో సర్వే అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు. ఓకే, అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఐపాక్ సర్వే నమ్మొచ్చు అంటారు? అయితే ఐపాక్ అనే కదండి, మీ పేరు సౌజన్య. ఇప్పుడు సౌజన్య చేసినా కానీ మీరింట్లో పొద్దున్నే వచ్చే ముందు, మీరు ఇక్కడ బయలుదేరే ముందు స్నానం చేసి బట్టలు కట్టుకున్న తర్వాత, బొట్టలు పెట్టుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకుని, ఇదిగో ఇంత పర్సెంటేజ్ నువ్వు పేపర్ తీసుకొచ్చి నేను మా ఓల్డ్ చేత చేయించారంటే కూడా నమ్ముతారు. ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఐపాక్ లేటెస్ట్ సర్వే ఎలా ఉందంటే జగన్ కి వ్యతిరేకంగా ఉంది కదా రిజల్ట్. జగన్ వ్యతిరేకంగా చచ్చిన ఎవరు మీకు ఎలా తెలుసు? జగన్ వ్యతిరేకంగా ఇచ్చాడని మీకు ఎలాగొచ్చింది అది? సో అంటే సీట్స్ ప్రకారం చూస్తే జనసేన టీడీపీ కూటమికి ఏమో 140 నుంచి 145 సీట్స్ అని ఐపాక్ ఇచ్చింది అనేటువంటిది. ఐపాక్ మనకి ఎందుకు ఇస్తారండి? వాళ్ళు డబ్బులెట్ చేయించుకుంటే. కాబట్టి ఐపాకే కాదు, నేను అనేది ఏంటంటే, నేను మీకు ఇవ్వలేదు, మీరు ఏదో సోర్స్తో తెచ్చుకుని ఉంటారు, అందరూ మీ మనుషులు ఉండొచ్చు, కానీ ఆ అవసరం లేదంటాను నేను. ఆ పరిపాలన గురించి ఆ సర్వే అవసరం లేదంటాను నేను. అసలు ఐపాక్ సర్వే కదా, అసలు ఏ సర్వే కూడా అవసరం లేదు, మన కళ్ళ ముందు తెలుస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది చెప్తారు అదే ఇంకా మారలేదండి, గ్రౌండ్లో ఉంటుంది డెఫినెట్గా. నా లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళకే వేస్తారు ఓటు. టీడీపీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు టీడీపీ కావాలనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కావాలి. కానీ ఒక 40% ఉంటారు కదా, టీడీపీ అయినా బాబు మన జోలికి ఎవరు రాలేదు, ఈ జోలి ఇచ్చేస్తున్నాడు అనుకుంటారు కదా కొంతమంది. ఆబ్వియస్లీ మీరు చెప్పింది కూడా కరెక్ట్. కొన్ని సర్వేలు కాకపోయినా కళ్ళ ముందు అన్ని కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మీకు ఒక రకంగా డ్వాక్రా వాళ్ళు, టిడ్కో ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇసుక మీద ఆధారపడిన కార్మిక వర్గాలు, వీళ్ళందరూ ఎందుకు వేస్తారు? వీళ్ళు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా? అందరూ సగం మంది వెళ్ళిపోయినా కదా ఒకటి. అతనికి నా అంచనా ప్రకారం గత ఎన్నికల్లో 1,53,00,000 వచ్చినాయండి. 1,00,00,000 మంది దూరం అయ్యి ఉంటారు అతనికి. 53,00,000 మంది ఉంటారు, ఎందుకంటే 47 లక్షల మందికి ఆయన పెన్షన్లు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇలాంటి పథకాలు ఇస్తున్నాడు. వాళ్ళు గ్యారంటీ వాళ్ళకి వేస్తారు. నేను ధర్మంగా మీరు ఆయనకే వేయండి మీరు, ఎందుకంటే మీరు డబ్బులు తిన్నారు కాబట్టి.
పోనీ ఒక నలుగురు ఉన్నారు ఇంకో ఒక రెండు ఆయనకి వేసి ఇంకేం ఎక్కువ ఇస్తున్నా అంటున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళకి వేయండి, అప్పుడు ఇంకా తగ్గిపోతాయి అతనికి.